కేసీఆర్ కూడా కలిసిన నేను సంతకం పెడతా, పెన్షన్ రాపించుకోను. అప్పుడు 2000 నీ పాప సొమ్మే వద్దన్న ఆయన ముఖం పట్టుకొని. మనం పొద్దుగాల లేకనే టీ కాఫీ తాగుతాం. వాడు లేచుడితోటి బెడ్ మీద కూకొని ఒక క్వార్టర్ పీకుతాడు. పీకినాకనే బెడ్ దాకి దిగి కిందికి వస్తాడు. ఆ తాగుబోతాడు మనకెందుకని ముఖం పట్టుకొని అన్నామని నీ తాగుబోతు బుద్ధాలు అవ్వడ. సరే బంగారు తెలంగాణ అన్నావు, గల్లీకి ఒక వైన్ తిప్పినావు. 15-16 ఏళ్ళ పోరాడు 2-3 బీర్లు తాగుతాడు తెలుసా? నీకు ఎరికేనా అన్న? వాళ్ళు తాగితే నేనేం చేయాలి? మరి నువ్వే కదా బంగారు తెలంగాణ ఇట్లా జమ చేసినావు. నేనేది కానీ ముఖం ముంగట మాట్లాడతా బాబాయ్. వాడు ఎవడైనా సరే భయపడా. డీజీపీని తిట్టలే. డీజీపీ మహేందర్ రెడ్డి నా క్లాస్మేట్ అండి, బెస్ట్ ఫ్రెండ్. మరి గెలవకపోయినా ఒకటి బాగినండి. అతను ఇప్పుడు రిటైర్మెంట్. ఖమ్మంలో ఉంటాడు. అతను ప్రాపర్ ఖమ్మం. నా ఆరోగ్యం బాగాలేదని అతనికి చెప్పాలనుకున్నా, కానీ అతన్ని బాధ పెట్టుడు ఎందుకని గమ్మునుకున్నా. ఓకే, నీ ఫ్యామిలీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిందా? ఫ్యామిలీ ప్రాబ్లం అంటే సార్ రంజాన్ పండుగ, 3 కొడుకులు. ఎవడు నాన్నకు ముద్ద పెట్టాడు, అమ్మకు పెట్టాడు. నా బిడ్డ దగ్గర నా భార్య ఉంటుంది. అవసరమా? బంగారం లెక్క చూసుకుంటుంది నా కూతురు. నేను నా కూతురింటికి పోతా, కానీ తినా. కానీ పేరు మీద ఒక పాట అంత హైలైట్ అయింది మహేష్ బాబుది. వాళ్ళు ఎప్పుడు కలవలేవచ్చు. నీ డైలాగ్ మీదనే పాట వచ్చింది. ఆ పాట లేకపోతే సినిమానే లేదు. ఆ సినిమానే లేదు. ఒకటి బాబాయ్, నాకు బాకీ ఉంటే నేను ఎక్కడున్నా వస్తుంది. బాకీ లేదనుకో నా పక్కనున్నా కనపడదు. నేను నమ్మకాన్ని నమ్ముతా సార్. ఓవరాల్ గా ఇప్పుడు రాష్ట్ర పరిపాలన ఏ విధంగా ఉందంటారు? బాగా. ఎన్ని మార్కులు వేస్తావు? వేస్తే 100కి ఒక 30 వేస్తానండి. పాస్ మార్కులు కూడా వేయవా? ఎందుకు ఎరికానా? నువ్వు అన్నది చెయ్యి, 99 మార్కులు వేస్తా. టైం కావాలేమో కదా. టైం ఎందుకండి? నువ్వు సీఎం. నువ్వు టీడీపీలో ఉన్నప్పుడు నిన్ను ఇదే కేసీఆర్ గారు 9 నెలలు జైల్లో పెట్టించిండు. అర్థమైందా? నీకు అన్ని అనుభవించిన. అప్పుడు నువ్వు టీడీపీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్నంతా చిత్రహింసలు పెట్టినవాడిని. వాని బిడ్డ 6500 కోట్లు లిక్కర్ స్కామ్ కవితమ్మ. దాన్ని ఒక్కదాన్నే పంపినావు, ఇంకిద్దరిని ఎందుకు పంపుతారు? అది ఈయన చేతులు లేదు కదా, సెంట్రల్ చేతులు ఉంది. ఎవరు వీడు అంటే అక్కడ నూపుతాడు నరేంద్ర మోడీ. అవును సార్, వీళ్ళ రాజకీయ చరిత్ర నేను చెప్తాను. దూరం జరపన్నా. రాజకీయ నాయకుడు అంటే 8 అక్షరాలండి. రారాక్షసుడు, జలేంద్రుడు, కీచకుడు, యమధర్మరాజు. రాజకీయం క్లోజ్డ్. మిగిలింది నాయకుడు. నా అంటే నారాయణ, నారాయణ నారదమ్మని. అలా యమకింకరుడు, కు అంటే కుబేరుడు, డు అంటే డూడు బస్వన్న. 8 మంది కలిస్తే ఒక్క రాజకీయ నాయకుడు పుట్టుకొస్తాడు సార్. ఎనీ డౌట్? నో డౌట్. ఇక నాతో ఎప్పుడు పెట్టుకుంటాడు? మరి ఎందుకు ఇట్లా అయినావు నువ్వు? నా ఎన్నిసార్లు అడుగుతావయ్యా? నా కొడుకులు లంజ కొడుకులు అంటే నా భార్యను తిట్టినట్టు. కమినే నా కొడుకులు. సరే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిపాలన ఏ విధంగా ఉందా అక్కడ? పవన్ కళ్యాణ్, చంద్రబాబు వానికి రాజకీయం ఏమెరకనయ్యా? పరదా మీద ఆడేటోనికి, యాక్టింగ్ చేసేటోనికి రాజకీయం ఏమెరక? చంద్రబాబు నాయుడుకి గుద్దవలసింది. వాడిని తీసుకుపోయి ఎన్ని కోట్లు ఇచ్చిండో వానికి. చంద్రబాబు నాయుడుకు తీసుకుపోయి డిప్యూటీ సీఎం చేసుకున్నావు. నీ కొడుకు లేడా లోకేష్? నువ్వు జైలుకు పోతే మా పోరాడు మా కష్టపడ్డాడు. ధర్నాలు కూడా కష్టపడ్డాడు కదా. ఎవరు? పవన్ కళ్యాణ్ కూడా. ఎవరి కోసం? నీ స్వార్థం కోసం. ఎన్ని కోట్లు ఇచ్చినావు నువ్వు చంద్రబాబు నాయుడు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ మంచి చేస్తలేడంట. మనకు తెలియదు బాబాయ్. తెలంగాణ గురించి అడుగు చెప్తా. మనం ఆంధ్రాకు పోము, వాళ్ళని పట్టించుకోము. మనకి ఏ అవసరం ఆడిపోవడం? బాగా వచ్చిందా? ఇప్పుడు గతంలో మీరు కేసీఆర్ గురించి కూడా చాలా అనేది జరిగింది. మరి రేవంత్ రెడ్డి పాలన అతనికి 2 నెలల టైం ఇస్తానండి. 2 నెలలు అయితే
2 నెలలు ఇంకా 2 నెలలు టైం ఇస్తారు రేవంత్ రెడ్డికి. 6 పథకాలు అన్నావు. 200 యూనిట్లు కరెంటు ఫ్రీ, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, ఆడవాళ్ళకు బస్సు ఫ్రీ, నాలాంటి పెద్ద మనుషులకు 4000 పెన్షన్ అన్నావు. తర్వాత ఇంకా 2 ఏదో ఉన్నాయి, 6 పథకాలు అన్నావు. మరి ఏది సక్సెస్ అయింది, ఏది కాలే?